అందరు సమకూరి మధ్యలో తిరుపతి ఉంటాయి అన్న వాళ్ళు బాధితులు కుటుంబాలుంటాయి. బతికే ఒక 17 కుటుంబాలు నిన్న అందరూ కూడా సమ్మక్క సారక్క టెంపుల్కి పోయిన సందర్భంలో వాళ్ళు నివసించే గుడిసెల్లో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆస్తి కావచ్చు, సో వాళ్ళ యొక్క సామాగ్రి కావచ్చు, బట్టలు కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు, అన్నీ కూడా కాలిపోయినాయి. నిన్న అధికారులు రావడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ తాత్కాలికంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా పక్కా గృహ నిర్మాణానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా వారి యొక్క పరిస్థితి చాలా కాలం ఇక్కడ ఉంటుంది. ల్యాండ్కి సంబంధించి ఇష్యూ కూడా ఉందంటారు, లేదా రాజీవ్ సగృహంలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా వాళ్లకు వసతి కల్పించే విధంగా చర్య తీసుకునే ప్రయత్నం చేస్తే ఇది ఒక దాని తర్వాత ఇది అందరూ కూడా రోజువారీ పనిచేసుకుంటున్నారు. పాపం వాళ్ళందరికీ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది.